ఈ వీడియోలో 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అంటే మీరు అనుకున్నది కాదు. ఇది ఒక సస్పెన్స్ కామెడీ పయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇరుక్కుపోతాయి, బయటికి రావడానికి అవకాశం లేకుండా పోతాయి. ఏం జరిగిందన్నదే ఈ 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 36 minutes అయితే ఉంటుంది. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అవును, నాకు తెలుసు లేట్ అయింది, 2-3 days అయిపోయింది మూవీ వచ్చి, బట్ పక్కా లేట్ అవుద్ది భయ్య, ఎందుకంటే ఓటీటీలో కంటెంట్ చాలా వచ్చింది. మన ఛానల్ నేను ప్రత్యేకంగా ఛానల్ పెట్టిందే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ పెట్టేవి. సో నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. తెలుగు కంటెంట్ వచ్చిందంటే నైట్కి చూసి ఎర్లీ మార్నింగ్ రివ్యూ పెట్టేస్తున్నారు భయ్య. అదొక ఉద్యమంలో తయారైపోయింది వాళ్ళందరికీ కూడా. నేను అంత స్పీడ్గా పెట్టలేను, అంతగా పెట్టినా వాళ్ళందరివి ముందు చూస్తారు కానీ నాది ఎందుకు చూస్తారు చెప్పండి. సో అందుకే నేను అదర్ లాంగ్వేజెస్ ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకున్నా, వాటి కంటెంట్ ముందు పెడతాను. మరి ఇంకెందుకు ఇవి పెట్టడం మానేచ్చు కదంటే, తెలుగు అంటే ఇష్టం భయ్యా, ఏం చేస్తాం, టీఎఫ్ఐ బానిసలం కదా. సో ఆబ్వియస్లీ తెలుగు చూస్తాను, పెడతాను. నేను సినిమా పోయిందంటేనే ఎందుకు పోయింది అని వెళ్ళి చూసారాక నేను ఖచ్చితంగా రివ్యూ పెడతా. లేట్ అయినా సరే నా ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి నా ఒపీనియన్ పట్టించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియో ఫుల్గా చూడొచ్చు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. ఏమన్నా ఒకటో రెండో నచ్చినాయి అంటే అందులో మూవీలో కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకున్న ఐడియాని చాలా బాగా పిక్ చేసుకున్నారని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఐడియానే. అండ్ అక్కడక్కడ హీరో చేసే కామెడీ వర్కౌట్ అవుద్ది. ఫ్యూ ప్రొసీడింగ్స్ సరే పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది. టెక్నికల్ పరంగా కూడా సినిమా బాగుంటుంది. ఫ్యూ హ్యూమర్ సీన్స్ వర్కౌట్ అవుతాయి అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు తీసుకున్న ఐడియా చాలా చిన్న ఐడియా, థిన్ స్టోరీ లైన్, పెద్ద స్టోరీ ఏం కాదు. దాన్ని 1 hour 36 minutes మూవీ తీస్తున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ పెట్టుకోవాలి, సస్పెన్స్ మూమెంట్స్ పెట్టుకోవాలి, అండ్ ఆ కామెడీ త్రూ అవుట్ ద మూవీ వర్కౌట్ అవ్వాలి. లేదంటే సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ అదే జరిగింది భయ్య. ఎగ్జిక్యూషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు తీసుకున్న కామెడీ ఎలిమెంట్స్ కానీ ఆ సస్పెన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండవు అండ్ గ్రిప్పింగ్గా కూడా అనిపించవు. చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది, వీక్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. అండ్ ఆ సస్పెన్స్ గ్రిప్పింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఇంకా మంచిగా రాసుకోవాలి. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ లవ్ స్టోరీ కూడా మనకు కనెక్ట్ అవ్వము. వన్స్ మనం హీరో కనెక్ట్ అవుతే ఆ సస్పెన్స్ మూమెంట్స్ కానీ ఆ ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఏమన్నా మనం కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. బట్ హీరో క్యారెక్టర్కి అంత కనెక్ట్ అవ్వము, మనం అంతగా డిజైన్ చేసుకోలేదు మంచిగా వాళ్ళు. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకొంచెం మంచిగా స్క్రీన్ ప్లే రాసుకుని అండ్ ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ ని చాలా బాగా పెట్టుకుని ఆ 1 hour 36 minutes లో బాగా ట్విస్టులు ప్లాన్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. కొత్తగా ఐడియా తీసుకున్నంత మాత్రాన సరిపోదు భయ్య. కొత్తగా కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయాలి, కొత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ కి హుక్ చేస్తారు, వర్కౌట్ అవుద్ది. ఎక్కడైతే మూవీలో అది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే చూద్దాం అనుకుంటే మరి చూడండి, మీకు కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటే ప్రైమ్ వీడియోలో ఉంది. మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి భయ్య. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.